హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అందుకోసం రెడీ అవుతున్నాము. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఈరోజు హెయిర్ వాష్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకోసం ఫస్ట్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ అయితే బాయిల్ చేసేసాను అనమాట. జెల్ అప్లై చేసుకుందాం అనుకున్నాను. సో నేనైతే ఫ్లాక్స్ సీడ్స్ అయితే అప్లై చేసుకునేసాను జెల్. ఇంకా మా ఆయనకి అయితే ఇప్పుడు అప్లై చేస్తున్నాను. దాన్ని అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకైతే మా ఆయన ఈరోజు నాకు చికెన్ బిర్యానీ గోంగూర పచ్చడి కావాలని చెప్పారు. ఆయన ఎప్పుడు చికెన్ బిర్యానీ గోంగూర పచ్చడి అసలు అడగరు. ఆయనకి ఎందుకు ఈరోజు తినాలనిపించింది. నేను ఊరికి వెళ్ళేటప్పుడు నాకు పని పడింది అనమాట. సర్లే ఇంకెలాగో అడిగారు కదా అని చేసిపోదామని అయితే చేస్తున్నాను. అది కూడా బిర్యానీ పుదీనా ఫ్లేవర్తో కావాలంట. పుదీనా వేసి చాలా బాగా చేయన్నారు. సరేలే ఇంకా చేస్తానులే అని చెప్పాను. మా బుడ్డోడు నైట్ అంతా నిద్రపోవడం లేదు, 2 దాకా మేల్కొనే ఉంటున్నాడు. వాడు నిద్రపోయి మార్నింగ్ 8కో 9కో లేస్తున్నాడు. లేచినా కూడా ఇంకా నిద్ర వస్తున్నట్టు ఆయన యాక్టింగ్లు చూడండి. ఇంకైతే ఇప్పుడైతే బిర్యానీ చేస్తున్నాను. ఇంకా లగేజ్ కూడా ప్యాకింగ్ ఏం చేయలేదు. ఫస్ట్ అయితే బిర్యానీ చేసేసిన తర్వాత ప్రశాంతంగా ప్యాకింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకైతే బిర్యానీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఆ ఎండ ఈరోజు ఏంటంటే ఎండ ఏమి ఎక్కువ లేదు, మొత్తం క్లౌడీగా ఉంది క్లైమేట్. సో అందువల్ల మధ్యాహ్నం నుంచి బయలుదేరొచ్చలే అనుకుంటున్నాము. ఎండగా నుండి మార్నింగ్ 7కో 6కో బయలుదేరిపోయి ఉంటాము. కొద్ది క్లైమేట్ బాగుంది కాబట్టి బిర్యానీ చేసేసి నీట్గా తినేసి ఫ్రెష్గా బయలుదేరదాం అనుకుంటున్నాను. సో అందుకోసమే ఫస్ట్ బిర్యానీ ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే గోంగూర పచ్చడి చేయడానికి అయితే గోంగూర అయితే ఫస్ట్ కడుక్కుంటున్నాను. నేను గోంగూర పచ్చడి చేయలేదు, గోంగూర పుల్లగూర చేసేసాను. గోంగూర పచ్చడికి టైం ఎక్కువ పడుతుందేమోనని చెప్పి గోంగూర పుల్లగూర చేశాను అనమాట. అది కూడా బాగానే ఉంటుంది కాబట్టి గోంగూర బిర్యానీ కాంబినేషన్ ఎల్లో కలర్ బాగానే ఉంటుంది. ఇప్పుడైతే లగేజ్ ప్యాకింగ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే మా బుడ్డోడిది ప్యాకింగ్ చేసేద్దాం అనుకున్నా. వాటితో వెళ్ళేది 2 days అయినా 3 days అయినా వాడికి క్లాత్స్ ఎక్కువ పెట్టాలి, తడిపేసుకుంటాడు. అక్కడ వాటర్ బయట ఎక్కువ ఉంటాయి కదా, సో వాడు తడిపేసుకుంటాడు. సో అందుకోసం వాడిది ఫస్ట్ ప్యాకింగ్ చేసేసాను. మాది తినేసిన తర్వాత ప్రశాంతంగా చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇంకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దాంట్లో గోంగూర పచ్చడి కూడా రెడీ. ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది, బాగానే వచ్చింది, చాలా బాగా వచ్చింది బిర్యానీ గోంగూర పచ్చడితో ఇంకా బాగా వచ్చింది. ఆయన స్నానం చేసుకుని రెడీ అయితే అయిపోయాడు. ఇంకా ఊరికి వెళ్తున్నామని తెలిసిన తర్వాత వాళ్ళ డాడీని వదలడం లేదనమాట, అస్సలు దిగడం లేదు. అంటే ఊరికి వెళ్తామని తెలిసిపోయింది కదా, ఇంకా ఆయన అట్టే రాడు ఊరికి. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ డాడీని వదలడం లేదనమాట. ఇంకా మా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. లగేజ్ వెళ్ళేది 3 days కానీ మన బుడ్డోడు ఉన్నాడు కాబట్టి ప్యాకింగ్ ఎక్కువ అనమాట. సో ఇంకైతే బస్ స్టాండ్కి అయితే బయలుదేరిపోయాము. మన బుడ్డోడు చూడండి కార్ కాడ ఆల్రెడీ నిలబడుకో ఉన్నాడు. ఇంకైతే బస్ స్టాండ్లో మన బుడ్డోడికి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. 3 hours జర్నీ, ఎక్కువసేపు ఏం కాదు. కానీ మా బుడ్డోడు తెలియదు కాబట్టి అన్ని సేఫ్టీ పెట్టుకొని పోతాం అంతే. ఇంకైతే బయలుదేరిపోయాము. లైట్గా రెయిన్ అయితే పడింది అనమాట, తిరుపతిలో కాదు. తిరుపతి దాటిన తర్వాత నాయుడుపేట సైడ్ రెయిన్ అయితే పడింది, ఇటు సైడ్ అయితే పర్లేదు. ఇంకైతే నాయుడుపేట దిగేసి కొద్దిగా రీఫ్రెష్ అయ్యామన్నమాట, కూల్ డ్రింక్స్ తాగి. నెక్స్ట్ అయితే నాయుడుపేట బస్సు ఎక్కాము. అక్కడ నుంచి ఫుల్ వర్షం పడింది, చాలా పెద్ద వర్షం పడింది. ఇంకా అక్కడ నుంచి మా అమ్మ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మా అమ్మని చూసిన వెంటనే మా బుడ్డోడు అమ్మమ్మ అని అయితే వెళ్ళిపోయాడు. వాడు ఆటో లెక్కగానే వాడు యాక్టివ్ అయిపోయాడు అనమాట. ఇంక ఇంటికి వచ్చేసాము, ఊరు చేరిపోయామని. సో ఇంకైతే ఫైనల్గా ఊరు అయితే చేరిపోయాము. లాంగ్ వీడియోస్ అని ఇంకా రేపు అయితే పోస్ట్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు వీడియోస్ మిస్